ఆయన దగ్గర 2,500 రూపాయలు క్యాష్, అదేవిధంగా ఒక మొబైల్, అతని దగ్గర నుంచి ఐఫోన్ ఒకటి బలవంతంగా తీసుకోవడం జరిగింది. దీని మీద ఒక రాబరీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అతని దగ్గర గాలించి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఆయన దగ్గర మరో 12 మొబైల్ ఫోన్స్, అదేవిధంగా ఒక బైక్, స్కూటీ ఒకటి, 2,500 రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను చాలా పెద్ద యాక్టివ్గా ఉన్నటువంటి రౌడీ షీటర్. ఈ రాబరీ కేసుతో కలిపి ఇతని మీద మొత్తం 30 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. దీంట్లో 12 కేసుల్లో ఇప్పటికీ ట్రయల్ నడుస్తూ ఉంది, కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉంది. ఇంతకుముందు అతని మీద పీడీ యాక్ట్ కూడా 2015 సంవత్సరంలో పీడీ యాక్ట్ కూడా జరిగింది. ఒక 3 కేసుల్లో కూడా అతని మీద కన్విక్షన్ కూడా రావడం జరిగింది. సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, ఎవరైనా కానీ ఇటువంటి రౌడీ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరు, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అతన్ని రిమాండ్ చేసి అతని మీద 4 307 కేసెస్లో ఎన్బిడబ్ల్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి, వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ వారెంట్లను కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని ప్రయారిటీ కేసుల్లో పెట్టి అతను తప్పనిసరిగా కన్విక్షన్ వచ్చేలాగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇతనితో పాటు ధోని సతీష్తో పాటు మనోజ్ కుమార్ అనేటువంటి అతను ఇతనికి సహకరించాడు, అతను కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. సంవత్సరంలో పీడీ యాక్ట్ పెట్టారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతను చాలా నేరాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. దాంట్లో భాగంగానే అతని దగ్గర ఇన్ని ఫోన్లు అంటే ఇవన్నీ కూడా చాలా వరకు బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నాయి. ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఎవరెవరి దగ్గర నుంచి ఏ సందర్భాల్లో తీసుకున్నాడు అనేటువంటిది కూడా తీసుకున్న వాటి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. వాళ్ళకి తెలియదు కదా, జన పెడితే ఎవరైనా కానీ భయపడతారు.